రోజు బీసీ అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్రంలో ఉన్న 9 మంది ఎంపీలతో ఈరోజు బీసీ సంఘాలు ములాఖత్ అనే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టగా వరంగల్ జిల్లా హన్మకొండ కమిటీ నుండి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీసీ నాయకులు, అధ్యక్షులు, వైస్ చైర్మన్లు, చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా ఎంపీలతో ములాఖత్ అనే కార్యక్రమంలో భాగంగా నన్ను కలిసి మన పార్లమెంట్లో కూడా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పైన దాన్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళ గుర్తుగా నన్ను మాట్లాడమని కోరుతున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి ఇచ్చారు, అది అక్కడే ఉండిపోయింది. స్టేట్ నుంచి నేషన్కి పుష్ అవ్వట్లేదు. అది ఆ విషయం కూడా నేను వారికి చెప్పడం జరిగింది. వారికి కూడా తెలుసు. మొన్న ఏదైతే బీసీ బంద్ అని చేపట్టడం జరిగింది, అందులో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినారు. మరి వద్దు అనే దొంగ ఎవరు అనేది నేను అన్న వాళ్ళని అడిగాను. వాళ్ళకి కూడా తెలుసు క్లియర్గా. ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారికి సపోర్ట్ చేస్తూ మేము మా బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ రాహుల్ గాంధీ గారు కానీ, మేమందరం కూడా బీసీల కోసం ఎప్పుడు కూడా నిరంతరం అడుగుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాము. మన రాష్ట్రం నుంచి ఆల్రెడీ బీసీల సంఘం ఒక ఉద్యమంగా ఏర్పడి ఎట్లా అయితే తెలంగాణని ఉద్యమంగా తీసుకెళ్ళి తెలంగాణ తెచ్చుకున్నాము, అదేవిధంగా మన దేశం మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలు అంతా ఐకమత్యంగా ఉండి ఒక ఉద్యమంలో ఏర్పడి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటే తప్పకుండా బీసీ రిజర్వేషన్ మనం కోరుకున్నట్టు అవుతుంది. ఏ రాష్ట్రం కూడా చేపట్టని విధంగా మనము బీసీ కులగణన కూడా చేసుకొని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ వస్తుంది. కానీ బీజేపీలో ఉన్న ఎంపీలు ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ దేశంలో కానీ వాళ్ళు మాత్రము వారి వాయిస్ చెప్పట్లేదు. సపోర్ట్ చేస్తున్నామంటున్నారు కానీ నిజ రూపంలో అది జరగట్లేదు. కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ నాయకులుగా, ఎంపీలుగా మేము ప్రశ్నిస్తాము కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా మీరు కూడా ప్రజలకి అర్థం చేసే విధంగా అసలు బీసీలకి నిజంగా అన్యాయం చేస్తుంది ఎవరు అనేది బీజేపీ అనేది అందరూ తెలుసు. కాబట్టి అదే విషయాన్ని మీరు ప్రజల వద్దకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రానున్న శీతాకాల సమావేశంలో తప్పకుండా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అందరం కూడా దీనిపైన ప్రశ్నిస్తాం. మరోసారి రాహుల్ గాంధీ గారిని కలిసి అందరం కూడా ఒక మోషన్ తీసుకొచ్చి తప్పకుండా దీనిపైన పార్లమెంట్లో మళ్ళీ ప్రశ్నించి బీసీలకు న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నిస్తామని వీళ్ళకి చెప్పడం జరిగింది. బీసీ జేఏసీ పిలుపు మేరకు ఎంపీలతో బీసీల ములాఖత్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హన్మకొండ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారిని బీసీ సంఘాల జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ తరఫున మేడం గారిని కలవడం జరిగింది. ఈరోజు డిసెంబర్ మొదటి వారంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో 42% రిజర్వేషన్ల మీద ఖచ్చితంగా పార్లమెంట్లో రాష్ట్రంలోని 8 మంది పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీలు ఖచ్చితంగా నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసేవారు కూడా మీరు మా బీసీల గురించి ఉద్యమించాలని చెప్పి మేడం గారికి అందరం తరఫున రిక్వెస్ట్ చేస్తే మేడం సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని కలిసి వారిని అందరినీ కూడా ఈ చట్టం చేసే విధంగా మేము అందరూ ప్రయత్నం చేస్తామని చెప్పి ఎంపీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా సర్పంచ్ ఎలక్షన్లు పోతామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళి మీరు ఏదైతే మీరు వాగ్దానం చేశారో వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు న్యాయపరంగా అడుగుతున్న మా డిమాండ్ మేమెంతో మాకంతా మా జనాభా 56% ఉన్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఏదైతే ఏమని అడుగుతున్నామో అది న్యాయమైన డిమాండ్. దాన్ని సాధించే వరకు కూడా బీసీ సంఘాల జేఏసీ తరఫున మేము ఉద్యమిస్తాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా